ఈరోజు మన పాఠం ఎవరు నీ శత్రువు అండి. ఎవరు నీ శత్రువు డిబిటిహెచ్ ఫస్ట్ ఇయర్లో 4వ పాఠం అండి. ఎవరు నీ శత్రువు, ఎవరు నీ శత్రువు. ఇప్పుడు ఎవరు నీ శత్రువు అని అనగానే మన పక్క వాళ్ళని ఎవరినైనా మీ శత్రువు ఎవరు అని అడిగితే ఏం చెప్తారండి? మా ఇంటి వాళ్ళే మా శత్రువు అండి, లేకపోతే మా పక్కింటి వాళ్ళే మా శత్రువు అండి, లేకపోతే నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడండి, అతను నన్ను మోసం చేశాడండి, అతను నాకు చాలా శత్రువు అండి, చాలా ద్రోహం చేశాడండి, అతను నా శత్రువు అండి అంటూ ఉంటారు. మరి మన పక్క దేశమైన పాకిస్తాన్ని మీ శత్రు దేశం ఏదిరా అంటే ఇండియా అంటారు. అలాగే మరి మన భారతీయులు కూడా మన పక్క దేశమైన పాకిస్తాన్ని శత్రుదేశంగా భావిస్తారు. అందుకనే ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లు పడతా ఉంటాయి మన పాకిస్తాన్కి ఇండియాకి, అప్పుడు చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు ఎవరు నగ్గుతారని. మన భారతదేశ ప్రజలందరూనేమో పాకిస్తాన్ ఓడిపోవాలని, పాకిస్తాన్ ప్రజలందరూనేమో మన భారతదేశం క్రికెట్లో ఓడిపోవాలని అందరూ చూస్తూ ఉంటారు. మరి ఒక రాజకీయ నాయకుల్ని ఎవరన్నా చూసినట్లయితే మీ శత్రువు ఎవరయ్యా అంటే వాళ్ళు ఏం చెప్తారండి? అధికార పార్టీ వాళ్ళు అయితే మా అపోజిషన్ పార్టీ వాళ్ళే మాకు శత్రువులు అంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వీళ్ళని అంటారు. మరి నిజంగా మరి ఇవన్నీ చెప్తున్న సమాధానాలన్నీ కరెక్టేనా ఏమండి? అందుకనే ఏది అయినా కూడా బైబిల్ని అడగాలండి. ఒక లోకంలో ఒక కవి ఉన్నాడండి, ఆ కవి తన కోపమే తన శత్రువు అన్నారు. మరి కోపం ఒకటే శత్రువా? ఇంకెవరు శత్రువులు కాదా? తన కోపమే తన శత్రువు అన్నాడంటే మరి ఇంకా లోపల ఇంకేం లేవా? కోపం ఒకటే ఉందా? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. కోపం ఒక్కటే శత్రువు అయితే మరి మిగతావన్నీ మిత్రులా? ఒకసారి ఆలోచిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. లోపలి నుండి అంటే మన శరీరం లోపలి నుండి అండి, అనగా మనుషుల హృదయంలో నుంచి. ఇంకా వివరంగా చెప్తున్నారు చూడండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కామ వికారము, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఏమండి, ఇన్ని వస్తున్నాయి కదా మన లోపల నుంచి, అంటే హృదయంలో నుంచి. ఎన్ని ఉన్నాయంట ఏమండి? ఎన్ని ఉన్నాయంట? 13 ఉన్నాయా? మరి ఈ లోకంలో సామెత ఏంటండి? తన కోపమే తన శత్రువు అన్నాడు. మరి మిగతా అన్ని మిత్రులా? ఏమండి, తన కోపమే తన శత్రువు ఒక్కటే కాదు, కోపం ఒక్కటే కాదు మన శత్రువు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ అంటారు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం 19వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నను గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. ఏమండి, ప్రారంభంలో పౌలు గారు చెప్తారు నాయందు అనగా నా శరీరమందు అంటాడు. ఇప్పుడు నాయందు అని అన్నా కూడా మళ్ళీ అనగా నా శరీరమందు అంటున్నాడు ఏంటి? నాయందు అన్నా కూడా శరీరమందు అంటున్నాడంటే నేను వేరు, నా శరీరము వేరు అని అర్థం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా ఇల్లు అని అన్నాం అనుకోండి, నువ్వు వేరు, నీ ఇల్లు వేరు, అంతేనా? మీకు అర్థమవుతుందా? మా బండి అన్నాం అనుకోండి, నా బండి అన్నాం అనుకోండి, నువ్వు వేరు, నీ బండి వేరు. మరి అలాగే నా శరీరము అని పౌలు గారు అంటున్నారంటే పౌలు గారు వేరు, అతని శరీరం వేరు. ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటాము, ఏమంటారు? ఏమండి, నా కన్ను బాగాలేదండి, లేకపోతే నా కడుపు బాగాలేదండి,
అంటే నా పళ్ళు బాగాలేదండి, కొంచెం నొప్పి వస్తున్నాయి అండి, నా చెవులు సరిగ్గా పని చేయట్లేదండి అని చెప్తూ ఉంటాం. ప్రతిదానికి నా చెవి, నా కన్ను, నా ముక్కు, నా నోరు అంటున్నావే, మరి ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ నువ్వెవరు? నువ్వు వేరు, నీ శరీరం వేరు. అర్థమైందా? ఇప్పుడు చాలామందికి ఒక్కొక్కరికి కాళ్ళు ఉండవు, ఒక్కొక్కరికి చేతులు ఉండవు. కొంతమంది పుట్టుకతోనే లేకుండా పుడతారు, కొంతమంది బ్రతుకుండగా ఏ ప్రమాదవశాత్తు పోగొట్టుకోవడం మొత్తం చేస్తారు. అంటే ఆ అవయవాల్ని దేవుడు వాళ్ళకి అతికించాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అవయవాల్ని మనకు అతికించాడని బైబిల్లో మాట ఉంటుంది. అయితే దేహానికి ప్రతి అవయవము దేవుడు బిగించాడు. అంటే ఈ చెయ్యి వేరు, ఈ కాలు వేరు, కళ్ళు వేరు, ముక్కు వేరు, నోరు, ఇవన్నీ దేహానికి బిగించాడు. దేవుడు ప్రతీది బిగించాడు. ఈ బిగించిన తర్వాత దేవుడు శరీరాన్ని మట్టితో తయారు చేసి ప్రతి అవయవాన్ని రూపించి నిర్మించి ఈ శరీరంలో పని చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఆత్మను పెట్టాడు. అందుకనే ఆత్మ వేరు, శరీరము వేరు. ఆత్మ శరీరం కలయికే ఒక జీవించే మనిషి. అందుకనే నా శరీరం అందు అంటున్నాడు, అంటే నేను వేరు, నా శరీరం వేరు అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏమండి, ఇక్కడ దేవుడికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, మన శరీరాన్ని నడిపించేది ఎవరని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము. అందుకనే చనిపోయిన తర్వాత శరీరాన్ని మనం ఎక్కడ పడేస్తున్నాం? మట్టిలో కప్పెట్టేస్తున్నాం. ఎందుకంటే అది జీవం ఉండదు, ఇంకా అది పని చేయదు. ఆత్మ లేకుండా శరీరం అనేది పని చేయడం అసంభవం. ఏమండి, అందుకనే దేవుడు ఈ శరీరంలో తన జీవాయువుని మనకు పెట్టాడండి. ఏమండి, దేవుడు మన శరీరంలో ఆత్మని పెట్టాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఏంటోనండి, ప్రతి ఒక్కళ్ళు భూమి మీద ఉన్న ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ మన శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఏమండి, దేవుడు మనకి ఆత్మని ఇచ్చాడే, మరి ఆత్మని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం? ఎప్పుడు ఈ శరీర సుఖాల కోసమే మనం చూస్తున్నాం, కానీ మన ఆత్మ గురించి అసలు ఎవరు ఆలోచించట్లేదండి. భూమి మీద మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక కూలర్ కానీ, ఒక ఏసీ కానీ, ఏమండి, ఒక టీవీ కానీ, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఎవరిని సుఖపెట్టడానికి కనిపెట్టారు ఈ శాస్త్రవేత్తలందరూ? శరీరాన్ని సుఖపెట్టడానిక, ఆత్మని సుఖపెట్టడానిక? శరీరాన్ని సుఖపెట్టడానికి మాత్రమే ఇవన్నీ కనిపెట్టారు. మరి ఆత్మ గురించి ఏమైనా కనిపెట్టారా? ఆత్మని సుఖపెట్టడానికి ఎవ్వరూ ఏమీ కనిపెట్టలేదండి. అందుకనే దేవుడు మనకి 66 పుస్తకాలు కలిగిన బైబిల్ని మనకి ఇచ్చాడండి. ఈ బైబిల్ని మనం ఫాలో అవుతే ఆత్మని ఎలా సుఖపెట్టాలో మనం తెలుసుకుంటాం. ఏమండి, అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 70-60 సంవత్సరాల కోసం, ఈ జీవితం కోసం మనం ఆలోచించకూడదు. చనిపోయిన తర్వాత మరుక్షణం ఏం జరుగుతుందో అనేది మనం ఈ దేహంలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఆలోచించాలి. ఇంతకీ మరి ఇంతకీ మనకి శత్రువు ఎవరు? ఇంతకీ మన శరీరమే మన శత్రువు. ఎందుకంటే భూమి మీద 60-70 సంవత్సరాలు ఈ సుఖపెట్టిన శరీరం చనిపోయిన తర్వాత శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఖచ్చితంగా తాను దయచేసిన దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. మరి వెళ్ళేలాగా మనం కష్టపడుతున్నామా ఈ భూమి మీద అంటే? కష్టపడట్లేదు. భూమి మీద కనిపెట్టిన ప్రతి వస్తువు దేనికోసం కనిపెట్టుకున్నాం? ఒక ఏసీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక కూలర్ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ. వాషింగ్ మిషన్ ఎందుకు కనిపెట్టుకున్నాం? శరీరం అలవకూడదు, నలగకూడదు. ఫ్రిడ్జ్ ఎందుకు కనిపెట్టుకున్నాం? ఏమీ పాడవకూడదు. బయట ఏమన్నా ఎండలో పనిచేసి వచ్చిన వెంటనే చల్లగా మనం మంచినీళ్ళు తాగాలని దాచుకోవడానికి మనం ఫ్రిడ్జ్ కనిపెట్టుకున్నాం. ఏంటంటే ఒక ఫ్యాన్, ఒక పోత తగ్గడానికి ఫ్యాన్ కనిపెట్టుకున్నాం. అలాగే ప్రతిదీ చూడండి, మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువుని ఏది చూసినా కూడా అది మీ ఆత్మని సుఖపెట్టడానికి కాదు, శరీరాన్ని సుఖపెట్టడానికే మనం ఏం చేసాం. అందుకనే
నిత్యము మనం మన శరీరాన్నే మనం ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం. చూడండి, అద్దం ముందు ఒక్కొక్కరు ఉంటారండి, అద్దం ముందు నుంచున్నారంటే అసలు ఇంక అద్దం నుంచి లెగరు. రాసిందే రాసి, దువ్విందే దువ్వి, వేసుకుని ఆ శరీరం అంత కప్పుకుంటారే, అంత దేహాన్ని అంత భద్రంగా కాపాడుకుంటున్నారే. మన ఆత్మ ఈ 60-70 సంవత్సరాల తర్వాత ఏంటి నీ పరిస్థితి? 60-70 సంవత్సరాల తర్వాత ఏంటి నీ పరిస్థితి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనిషి ఏం చేస్తున్నాడండి? కనపడే శరీరాన్నే ప్రేమిస్తున్నాడు. కనపడే శరీరాన్నే ప్రేమిస్తున్నాడు తప్ప కనిపించిన ఆత్మని ప్రేమించట్లేదు. కనిపించిన ఆత్మ అనేది ఒకటి ఉన్నదని, అది దేవుని దగ్గర నుంచి వచ్చిందని, మరలా తాను దయచేసిన దేవుని దగ్గరికి ఆత్మ అనేది వెళ్ళిపోవాలని, ఈ 60-70 సంవత్సరాలు శరీరం కోసం బ్రతకూడదని ఎవరూ ఆలోచించట్లేదండి. అందుకనే దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ శరీరం సహకరించదు. చూడండి, అప్పుడు దాకా 3 గంటలు సినిమా చూడండి, అసలు నిద్ర వస్తుందా? ఏమంటే థియేటర్కి వెళ్ళి ఎవరైనా పడుకుంటారా? అసలు సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా అదే ఒక 5 నిమిషాలు బైబిల్ పట్టుకోండి, వెంటనే గుణపట్లు వచ్చేస్తాయి. ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయండి, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఆ బైబిల్ పక్కన పెట్టి మరలా ఏమన్నా ఫోన్ పట్టుకోండి, అసలు నిద్ర రాదు. శరీరము బలహీనం. అందుకనే శరీరం ఎప్పుడు ఆత్మకి సహకరించదు. ఏమంటే పాము ముంగేసుకి ఎంత వైరం ఉంటుంది? పాము ముంగేసి విన్నారు కదా మీరు ఎప్పుడు? పాము కనిపిస్తే ముంగేసా అసలు వదిలిపెట్టదంట. అంత శత్రుత్వం మన ఆత్మకి, శరీరానికి. అందుకనే ఎవరో చనిపోయిన తర్వాత ఎవరో పరలోకానికి అర్హత సంపాదించలేకపోతున్నారండి. అందుకనే శరీరాన్ని మనం ఏం చేయాలి? భూమి మీద నలక్కొట్టాలి. యేసుక్రీస్తు వారి శరీరాన్ని నలక్కొట్టుకున్నారా? పౌలు గారు కూడా నలక్కొట్టుకున్నారండి. యేసుక్రీస్తు వారు కూడా నలక్కొట్టుకున్నారు. అలా నలక్కొట్టుకుంటేనే మనం ఏం చేస్తాం? పరలోకానికి అర్హత సంపాదిస్తాం. అందుకనే ఎప్పుడు మనం శరీరాన్ని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయకూడదు, ఆత్మని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? చనిపోయిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంటుందండి. ఇక్కడ కూడా దేవునిలో ఉన్న వాళ్ళు చూడండి, నిజంగా దేవుని పని చేస్తున్నప్పుడు చాలామంది చాలా సంతోషంగా పని చేస్తారు తెలుసా. నాకైతేనండి అప్పుడప్పుడు దేవుడి పని చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు చాలా ఏదైనా ఒక కార్యక్రమం చేసినా కానీ, ఒక పాట పాడినా కానీ, ఒక వాక్యం చెప్పినా కానీ నిజంగా చాలా సంతోషపడిపోతానండి. ఈరోజు దేవుని వాక్యం చెప్పానే, ఈరోజు దేవుని కోసం ఒక పాట పాడానే, ఈరోజు దేవుని కోసం ఒక సభ పెట్టానే, ఈరోజు దేవుని కోసం ఒక నలుగురికి వాక్యం ప్రకటించానే, ఒకరిని మార్చానని ఎంతో సంతోషపడిపోతాను. అలాగా అందుకనే ప్రభువునందు ఎప్పుడు మీరు ఆనందించండి అని చెప్తారు కదా. అలాగే శరీరం కోసం మనం ఎప్పుడు తాపత్రయపడకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాము కాబట్టి మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఏమండి ఏమంటున్నాడు? ఈరోజు దేవుడి పనికి వెళ్దాం అనుకుంటారండి, వెళ్ళేస్తుందా శరీరం? వెళ్ళదు. ఏమి వెళ్తావులే, ఇప్పుడు దాకా ఆడుకుని వచ్చావు కదా, ఇప్పుడు దాకా పని చేసుకుని వచ్చావు కదా, ఏమి వెళ్తావు? ఉండిపో, కాసేపు కరెంట్ ఉంది, లేకపోతే ఫ్రిడ్జ్ ఏసీ ఉంది, చక్కగా ఏసీ వేసుకొని పడుకో, లేకపోతే కాసేపు సెల్ నొక్కు, లేకపోతే ఫోన్ నొక్కు అని చెప్తూ ఉంటుందండి శరీరం. ఎప్పుడు దేవుని పని చేయనివ్వదు శరీరం. అందుకనే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా ఉంటుందంట. చూసారా ఎంత చక్కగా చెప్పిందో చూసారా బైబిల్. అందుకనే ఇప్పుడు ఎవరు మనకి శత్రువు? మన శరీరమే మనకి శత్రువు. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా, ఇక్కడ మళ్ళీ చూడండి, నాయందు అనుకుంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో లేదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. శరీరం గురించి చెప్తున్నాడండి. ఏమండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అందుకనే శరీరాన్ని ఎప్పుడైతే మనం నలగొట్టుకుంటామో అప్పుడే దేవుని పని మనం విజయవంతంగా చేయగలం. అందుకనే దేవుని పనిలో శరీరాన్ని చాలా నలగొట్టేసుకోవాలండి, చాలా నలగొట్టేసుకోవాలి. పౌలు గారు అంటున్నారు, నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటున్నారు. చూడండి, పౌలు గారు బాధపడుతూ ఉంటారండి. ఈ
శరీరం కోసం అయ్యో ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాలు ఈ శరీరానికి ఏది కావాలో అది పెట్టామే. శరీరానికి కావలసిన ఆహారం పెట్టాం, శరీరానికి కావలసిన వస్త్రాలు ఇచ్చాం. ఏమండి షర్ట్ బాగాలేదనుకోండి, కొంతమంది మ్యాచింగ్లు చూసుకుంటూ ఉంటారు. కింద పైన షర్ట్ బాగుంది అనుకోండి, కింద ప్యాంట్ బాగాలేదు అనుకోండి మార్చేసుకుంటారు. కింద ప్యాంట్ బాగుండు పైన షర్ట్ బాగాలేదు అనుకోండి మార్చేసుకుంటారు. అంటే నీ శరీరాన్ని దాన్ని సుఖపెట్టడానికి నువ్వు చూస్తున్నావు. అంటే శరీరం ఒప్పుకోవాలి. షర్ట్ వేసుకున్నావు, ఆ శరీరం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే షర్ట్ నువ్వు ఉంచుకో. ఎందుకు ఉంచుకోవట్లేదు? శరీరం మీద వేసుకున్న చొక్కా ఎందుకు నచ్చలేదని తీసేస్తున్నావు? ఏమండి శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? సుఖపెడుతున్నావు. శరీరాన్ని మెప్పించాలి. శరీరాన్ని మెప్పిస్తేనే శరీరం ఊరుకుంటుంది, లేకపోతే ఊరుకోదు. ఏమండి కొంతమంది చూడండి, ఈ ఉంగరం వేలికి ఉంగరం పెట్టుకుంటాడు. దీనికి పెట్టుకున్నదే కాకుండా మళ్ళీ ఇంకో వేలికి పెడతాడు. అంటే ఒప్పుకోవట్లేదా పక్క వేలు? ఏ ఉంగరం వేలికి పెట్టావు కదా ఉంగరం, మరి దీనికి పెట్టవా అని అడుగుతుందండి. అందుకనే మళ్ళీ పెడుతున్నాడు. ఒక చెవికి రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, టేపును కూడా పెట్టాలా? టేపును కూడా పెట్టాలి. అందుకనే ఒక చేతికి గాజులు వేసుకున్నాం, ఇంకో చేతికి కూడా వేసుకోవాలా? ఊరుకోదు. శరీరం ఊరుకోదు. శరీరాన్ని ఖచ్చితంగా మనం నలగొట్టాలి, లేకపోతే మనం పరలోకం వెళ్ళమండి. నిజంగా చెప్తున్నాను, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. శరీరాన్ని మీరు కానీ నలగొట్టలేదా, శరీరాన్ని మాత్రం మీరు కానీ సుఖపెట్టారా, పరలోకం మీరు వెళ్ళలేరు. అందుకనే పౌలు గారికి అర్థమైపోయిందండి. పౌలు గారికి అర్థమైపోయింది. 60-70 సంవత్సరాలు ఈ శరీరాన్ని ఎలా కావాలంటే అంత సుఖపెట్టానే. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాను ఈ పొట్టకి, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఇచ్చాను. ఏమండి పైన చొక్కా ఏది కావాలంటే ఆ చొక్కా వేశాను, ఏ ఉంగరం కావాలంటే ఆ ఉంగరం పెట్టాను, ఏ పౌడర్ కావాలంటే ఆ పౌడర్ ఈ ముఖానికి రాశాను. ఏమంటే ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే ఎన్ని మేకప్ కిట్లు అండి. లిప్స్టిక్లు కావాలంటే లిప్స్టిక్లు, ఐబ్రోస్ కావాలంటే ఐబ్రోస్కి అంటే ఐలాషెస్, కాజల్, ఏమంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి బాబు ఆడవాళ్ళ కోసం. అంటే శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒప్పిస్తున్నావు. శరీరాన్ని నువ్వు మెప్పిస్తున్నావు. అందుకనే శరీరాన్ని నువ్వేం చేయాలి? సుఖపెట్టకూడదు. అందుకనే 60-70 సంవత్సరాలు ఈ శరీరాన్ని సుఖపెట్టానే. మరి సుఖపెట్టినందుకు మరి శరీరం నీకు ఇచ్చే ప్రయోజనం ఏంటి? శరీరం ద్వారా నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి అంటే ఏంటి? నిత్యాగ్ని దండన. అందుకనే పౌలు గారు బాధపడిపోతూ, పౌలు గారు ఇవన్నీ ఆలోచించి 60-70 సంవత్సరాలు నేను ఈ శరీరాన్ని సుఖపెట్టినా కూడా నాకేం జరుగుతుంది? చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి ఇది వెళ్ళనివ్వట్లేదు. దేవుడి దగ్గరికి ఇది వెళ్ళనివ్వకపోవడం సరే కదా, భూమి మీద కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఏమంటే శరీరం మాత్రం మనం ఏం చేయాలి? నలగొట్టాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అర్థమైపోయింది పౌలు గారికి. మరణానికి ఎవరు తీసుకెళ్ళిపోతున్నారంట? శరీరం తీసుకెళ్ళిపోతుందంట. నన్ను ఎవరు విడిపిస్తారు? 60-70 సంవత్సరాలు ఈ శరీరాన్ని నేను సుఖపెట్టానే. 60-70 సంవత్సరాలు ఈ శరీరం కోసం నేను పాటుపడ్డానే. ఏమండి కోటి విద్యలు దేనికోసమంట? కోటి విద్యలు కూటి కోసమా? ఏంటి జానుడి పొట్ట కోసం కోటి విద్యలు అవసరమా? ఏమండి ఎంత లేనోడైనా అదే ముద్ద తింటాడు, ఎంత కోటీశ్వరుడైనా అదే ముద్ద తింటాడు. కోటీశ్వరుడు అన్నంత మాత్రం బంగారం తింటాడా? తిండవు. మరి శరీరాన్ని ఎందుకు సుఖపెడుతున్నావు నువ్వు అంటే నీకు మూలం అర్థం అవ్వలేదు. నీకు మూలం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు నువ్వు శరీరాన్ని ఏం చేస్తావు? నలగ కొడతావు. ఏమంటున్నాడు పౌలు గారు? ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నన్ను ఎవరు విడిపిస్తారు? నేను మరణంలోకి వెళ్ళిపోతున్నానే శరీరం ద్వారా. నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు మనల్ని? ఎందుకీ మనల్ని ఎవరు విడిపిస్తారు చెప్పండి? మరణం నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు? ఒక్క దేవుడే మనల్ని విడిపించాలండి. ఒక్క దేవుడే మనల్ని విడిపించాలి. బైబిల్ నుంచి చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్.
ఎంత స్పష్టంగా ఉంది బైబిల్, ఎంత స్పష్టంగా ఉంది చూసారా సహోదరులారా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు ఏమైనా శరీరానికి రుణపడ్డారా? ఏమంటే కొంతమంది ఊరకనే కొంతమంది పని చేస్తూ ఉంటారు, చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఎందుకు నువ్వు అలా పని చేస్తున్నావు, నువ్వు ఏమైనా ఇంక రుణపడ్డావు ఏంట్రా అంటూ ఉంటాం. అలాగా ఎందుకు మీరు శరీరం చెప్పిన మాట వింటున్నారు? మీరేమైనా శరీరానికి రుణపడి ఉన్నారా? కాదు. శరీరాన్ని మీరు ఎలా చూడాలి? బానిసలుగా చూడాలి. శరీరాన్ని మీరు ఎలా చూడాలి? అది దేవుని పని కొరకు ఒక వాడబడే ఒక వస్తువు కింద మీరు చూడాలి తప్ప దాన్ని ఎందుకు మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు? మీరు ఒకవేళ శరీరం చెప్పినట్టు మీరు విన్నారనుకో, మీరేమైపోతారంట? చచ్చిపోతారు. అదే ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తారు అంటున్నాడు దేవుడు. చూసారు ఎంత చక్కగా చెప్పింది చూసారు దేవుడు. ఏమని ఇంకో మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు ఏంటంట? మరణము. నువ్వు శరీరం గురించి కానీ ఆలోచించావా, అది నీకేంటంట? మరణము. శరీరానుసారులు ఎవడైనా ఈరోజు ఏం తిందాము, మధ్యాహ్నం ఏం కూర వండుకుందాం, సాయంత్రం ఏం కూర వండుకుందాం, సాయంత్రం ఏం బట్టలు వేసుకుందాం, ఇలా నువ్వు కానీ ఆలోచించావు, నువ్వేంటంట? శరీరానుసారుడువే. ఎలా ఆలోచించాలి మరి? నువ్వు ఆత్మానుసారంగా నువ్వేం చేయాలి? ఆలోచించాలి. అందుకనే కన్నతండ్రి దేవుడు చెప్తా ఉంటాడు మనకి. కన్నతండ్రి ఏం చెప్తాడు? మీరు అడగక ముందే నేను మీకు అన్నీ ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు మీరు శరీరం గురించి ఆలోచిస్తున్నారు? శరీరం గురించి ఆలోచించకండి, ఆత్మ గురించి ఆలోచించండి. ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఇప్పుడు శరీరం మనకేంటి? శత్రువా మిత్రువా? శత్రువు. మన సహోదరుల్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన శరీరమే మన శత్రువు అంటుంటే మీరేంటి నా ఇంటి వారి శత్రువు అంటున్నారు? మీరేంటి నా పక్కింటి వారి శత్రువులు అంటున్నారు? మీరేంటి పక్క దేశం పాకిస్తాన్ శత్రువులు అంటున్నారు? పక్క పార్టీ ఈ పక్క రాజకీయ పార్టీ శత్రువు అంటున్నారు? అదండి, మీ శరీరమే మీ శత్రువు. మరి ఇవన్నిటిని మనం ఎలా తప్పించుకోవాలి? మరణం అన్నాడు కదా, శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీకేమన్నాడు? మరణం అన్నాడు. మరి ఇటు మరణం నుంచి మరి మీరు ఎలా తప్పించుకుంటారు చెప్పండి? మరి ఇటు మరణం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి? యాకోబు రాసిన పత్రిక అధ్యాయము 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. అందుకనే ఇప్పుడు మీరు ఎలా రక్షింపబడతారంట? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము నుండి, అంటే మరణము నుండి మీరు తప్పింపబడాలంటే మీరేం చేయాలి? మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. వాక్యాన్ని మీరు అంగీకరించాలి, వాక్యాన్ని మీరు వినాలి, మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆత్మానుసారంగా మీరు ఆలోచించాలి తప్ప శరీరానుసారంగా ఆలోచించకూడదు. శరీరానుసారంగా కానీ మీరు ఆలోచించారా, అదేంటంట? మరణము. మీరు 60-70 సంవత్సరాలు కాదు కదా, 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు మీరు శరీరం గురించి ఆలోచించినా కూడా మీరేమైపోతారు? నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతారు. మీరు నిత్యాగ్ని దండకి మనం వెళ్ళకూడదంటే ఏం చేయాలి? ఆత్మానుసారంగా ఆలోచించాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకొని దేవుని కొరకు మనం అందరం బ్రతకాలి. ఎప్పుడైతే మనం ఆత్మ ప్రకారం మనం జీవిస్తామో, ఆత్మను మనం సుఖపెట్టడానికి మనం ప్రయత్నిస్తామో, అప్పుడే మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరుకోగలం. ఈ 60-70 సంవత్సరాలు శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. ఈరోజు ఉంటాము, రేపు ఉండము. ఈరోజు చనిపోతే రేపు ఎన్నో రోజు అంటారు? 2వ రోజు అంటారు. మరి ఎందుకు ఈ భూమి మీద మనం దేనికోసం బ్రతకాలి? ఒక ఇల్లు కోసం బ్రతకాలా? ఒక భార్య కోసం బ్రతకాలా? ఒక తల్లిదండ్రుల కోసం బ్రతకాలా? ఒక పిల్లల కోసం బ్రతకాలా? వీళ్ళెవ్వరూ నువ్వు చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా నిన్ను ఉంచరే. మరి వీళ్ళ కోసం బ్రతుకుతున్నావంటే నువ్వు ఎంత అమాయకుడు చెప్పండి. వీళ్ళ కోసం బ్రతుకుతున్నావే,
60-70 సంవత్సరాలు వీళ్ళ కోసం కష్టపడి రాత్రనక పగలనక శ్రమించి ఎండనక వాననక కష్టపడి వీళ్ళ కోసం బ్రతుకుతున్నావే, మరి చనిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా నిన్ను ఉంచుకోకుండా నిన్ను బయట పడేస్తున్నారంటే మరి నిన్ను శరీరం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? నిత్యాగ్ని దండనకు నిన్ను తీసుకెళ్ళిపోయింది. అందుకనే నువ్వు ఎవరి గురించి ఆలోచించకూడదు? శరీరం గురించి ఆలోచించకూడదు, ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మతో మనం పనులు చేస్తేనే, ఆత్మతో మనం దేవుని పని చేస్తేనే చనిపోయిన మరుక్షణం మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. మనం భూమి మీద 60-70 సంవత్సరాలు మనం సుఖపడాల్సిన అవసరం లేదండి. ఇది కేవలం ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణంలో మనం మధ్యలో ఎక్కడికి దిగిపోకూడదు. ప్రయాణంలో మధ్యలో మనం కానీ దిగిపోయామా మనం రక్షింపబడము. అందుకని అంతం వరకు సహించేవాడు ఎవడు వాడే రక్షింపబడతాడు. అంతం వరకు నువ్వు సహించాలి. నీ ఆత్మను సిద్ధం చేసుకుని, శరీరం సహకరించినా సహకరించకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, అంతస్తులున్నా అంతస్తు లేకపోయినా నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం బ్రతకాలి. అందుకనే నీ శరీరమే నీకు శత్రువు. ఆ శత్రువుని నువ్వు ఎలా చూడాలి? శత్రువులాగే చూడాలి. ఆ శత్రువుని నువ్వు బానిసగా చూసి దేవుని కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి అర్హత సంపాదించుకుంటావు. కాబట్టి ఈ పాఠాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి శక్తిగల మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికతంగా అంగీకరించడానికి మీరు ప్రయత్నిస్తారని ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని, కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని.